కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది మన భారతీయులంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు కల్చరల్గా కూడా భారత్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. అంటే డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన ఆ పక్కనే ఉండే సెనేట్ అతను ఏమన్నాడంటే, ఎంత దారుణంగా అన్నాడంటే, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది మన భారతీయులంతా కూడా. ఎందుకంటే ఒక్కొక్క దేశం ఒక్కో తీరుగా తన యొక్క అక్కసును వెళ్ళగక్కుతోంది. ఈరోజు అమెరికా కూడా మన మీద అక్కసు వెళ్ళగక్కుతూ ఇప్పటి వరకు టారిఫ్లతోటి మనల్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేసింది 50% అని. మరోవైపు H1B వీసాలతోటి మనం తొక్కిపడేసింది అమెరికా. మన దేశస్తులంతా కూడా విలవిలలాడుతున్నారు ఈరోజు. అమెరికాలో ఉన్న H1B వాళ్ళు అండ్ ఇక్కడి నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు $1,00,000 కడితే తప్ప వాళ్లకు మార్గం లేదనే దుర్మార్గమైన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కల్చరల్గా కూడా భారత్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. అంటే అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే టెక్సాస్లో షుగర్ ల్యాండ్ అనే ఒక టౌన్లో అష్టలక్ష్మి టెంపుల్ వద్ద 90 అడుగుల పంచలోహ హనుమాన్ విగ్రహం ఉండింది. సో 2024లో జియర్ స్వామి వారు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎంతోమంది మన హిందూ బంధువులంతా కూడా అక్కడ పాల్గొని ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని చెప్పి రాముణ్ణి సీతని కలిపిన హనుమంతుడి యొక్క స్టాచ్యూ ఇది. రాబోయే తరాలకు ఈ యొక్క గొప్పదనం యొక్క అంటే భవిష్యత్తు తరాలకు ఇది ఒక మార్గదర్శనంగా ఉంటుంది ఈ విగ్రహము. అందుకని స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పెట్టడం జరిగింది అని దాని మీద ఒక అండ్ ఇది ఇంటర్ఫెయిత్ అని చెప్పి కూడా దాన్ని మాట్లాడడం. అంటే ఇతరులను కూడా మనం గౌరవించగలిగే, ఇతర మతాలను కూడా ఇతర మనుషులను కూడా మనం అన్ని రకాలుగా మనం గౌరవించగలిగే పద్ధతిలో ముందుకు వెళ్తున్నాము అంటూ చాలా ప్రోగ్రెసివ్గా మనము భవిష్యత్తు తరాలకు ఒక మెసేజ్ ఇవ్వాలని పంచలోహ విగ్రహం, అదేం ఉట్టిగా సిమెంట్తో కట్టింది కాదు, పంచలోహ విగ్రహం 90 అడుగుల విగ్రహము, దాన్ని అక్కడ కడితే ప్రాణప్రతిష్ఠ చేసి అది కూడా మరి అన్ని పూజలు కైంకర్యాలు అన్నీ చేస్తే లాస్ట్కి ఈరోజు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన ఆ పక్కనే ఉండే సెనేట్ అతను ఏమన్నాడంటే, ఎంత దారుణంగా అన్నాడంటే, అతను మాట్లాడాడనమాట కెమెరాలో. అది మాట్లాడుకొని దాన్ని పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. వై ఆర్ వి అలోయింగ్ ఎ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఎ ఫాల్స్ హిందూ గాడ్ టు బీ హియర్ ఇన్ టెక్సాస్. వై ఆర్ వి అలోయింగ్ ఎ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఎ ఫాల్స్ హిందూ గాడ్ టు బీ హియర్ ఇన్ టెక్సాస్. అంటే ఎంత పెద్ద మాట అన్నాడండి, నిజంగా ఎంత దారుణంగా అన్నాడంటే, ఫాల్స్ స్టాచ్యూ, అదొక ఫాల్స్ స్టాచ్యూ అంట, అండ్ ఫాల్స్ హిందూ గాడ్. అంటే హిందూ గాడ్, ఆ ఫాల్స్ హిందూ గాడ్, హనుమంతుణ్ణి ఒక ఫాల్స్ గాడ్, ఆ స్టాచ్యూని ఫాల్స్ స్టాచ్యూ అన్నాడంటే ఇక వాడిని ఇక నాకు మాటలు రావట్లేదు. మీరు కామెంట్ చేయండి దేంతో కొట్టాలనేది. ఎందుకంటే మన హనుమంతుడు అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన. మార్కండేయుడు 8వ వాడు. ఈ 7 చిరంజీవులు, 8 మార్కండేయుడు ఉన్నాడు. ఈ 7 చిరంజీవుల్లో హనుమంతుడు తిరుగుతూనే ఉంటాడు భూమి మీద, ఆకాశంలో ఎక్కడ పడితే అక్కడ చిరంజీవిగా మన భూమి మీద ఉన్నాడు. గట్టిగా మన దేశంలో హనుమత్ దీక్ష చేసి హనుమంతుడిని కొలిచినట్లయితే, 41 రోజులో దీక్షగా కొలిచినట్లయితే ఆ హనుమంతుడే కలలోకి వచ్చి మనకు తన యొక్క ఉనికిని చూపెడతాడు. లేదా కొన్ని సందర్భాల్లో ఇతరత్రా వేరే రూపాల్లో వచ్చి కూడా తన ఉనికిని చూపెడతాడు. లేదా తాను కోరిన కోరికను హనుమంతుడు తీరుస్తాడు, ఆ భక్తుని కోరికను. అండ్ స్వయంగా వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి నిజంగా గనక దీక్షతో సిద్ధితో గనక చూసినట్లయితే. ఇవన్నీ కూడా ఇదంతా ఒక పెద్ద సబ్జెక్టు. మనం ఆ హనుమంతుణ్ణి ఎంత గొప్పగా కొలుస్తాము, హనుమంతుణ్ణి ఎంత బలశాలిగా మనం కొలుస్తాము. ఈ రోజుకి కూడా హనుమాన్ చాలీసా చదవకుండా, హనుమంతుణ్ణి పూజించకుండా కొన్ని లక్షల మంది బయటికే రారు ఇంట్లోంచి. అండ్ ఒరిజినల్గా బ్రతికి తిరుగుతున్న చిరంజీవిగా తిరుగుతున్న దేవుడు అతను. అలాంటి దేవుణ్ణి ఫాల్స్ గాడ్ అన్నాడు. ఆ స్టాచ్యూని ఫాల్స్ స్టాచ్యూ. అలెగ్జాండర్ డంకన్, రిపబ్లికన్ లీడర్ ఇతను. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ని అలెగ్జాండర్ డంకన్ అనేవాడు అంత పెద్ద మాట అన్నాడు. మరి వాడిని అదితోటి ఏం చేయాలనేది
మీరే కామెంట్ చేయండి. ఇంక దానికి నేను ఎక్కువగా మాట్లాడలేను. ఒక జర్నలిస్టిక్ యాంగిల్‌లో మాట్లాడినప్పుడు మనం కొంత నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితే తప్ప, నిజానికి ఇది మనందరము ఖండించాల్సిన విషయం. అది 100% మన దేశ పౌరులు ప్రతి ఒక్కరు మన దేశాన్ని, మన దేవుడిని అన్నప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి మనకుంటుంది. ఎందుకంటే ఈరోజు మనము ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే మనకే బుద్ధి లేదనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు అమెరికా అతని ట్రూ కలర్ చూపెట్టాడు. అమెరికా వాడి యొక్క కలర్‌ని చూపెట్టాడు. వాడి దేశాన్ని 400 సంవత్సరాల క్రితం అక్కడెక్కడి నుంచో ఆఫ్రికా నుంచి వాళ్ళందరినీ కూడా ఎత్తుకొచ్చుకొని ఆ దేశాన్ని నిర్మించుకున్న దేశం అది. అక్కడ నేటివ్ అమెరికన్ ఎవడు ఉండడిప్పుడు. ఆ అడవుల్లో తిరిగే నేటివ్ అమెరికన్ ఎవడు లేడు. ఇక్కడి నుంచి తరలిపోయిన వాళ్ళే ఈరోజు కాలనీస్ కట్టుకొని అక్కడ ఉన్నారు తప్ప ఒరిజినల్‌గా అక్కడ పుట్టిన అమెరికన్ అంటూ చరిత్ర నుంచి ఎవడు లేడు. అట్లాంటి అమెరికాను ఈ ప్రపంచమంతా కూడా వెళ్ళి బిల్డ్ చేస్తే ఈరోజు భారత్, చైనా లాంటి దేశాలు వెళ్ళి ఆ ఎకానమీని నెంబర్ 1 చేస్తే అక్కడ డాక్టర్స్ కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో సేవ చేశారు. వాళ్ళను కూడా మర్చిపోయి వాళ్ళను వాళ్ళే మైమర్చిపోయి ఈరోజు మనల్ని తిట్టే పరిస్థితికి వచ్చింది అంటే అమెరికా అసలు రంగేంటో ఈరోజు బయటపడుతోంది ఈ ఫ్రస్ట్రేషన్స్లో. నిజంగా మన దగ్గర చాలామంది సెక్యులర్ అని మాట్లాడతాం మనం. మన దేశాన్ని విభజించిన దౌర్భాగ్యులు కూడా ఈరోజు పాకిస్తాన్ని మత ప్రాతిపదికన విభజించేసుకొని మన భారతదేశాన్ని మాత్రం సెక్యులర్ దేశం అని అన్నారు. సెక్యులర్ దేశం అంటే ఎంత దరిద్రం అంటే ఈరోజు స్కూల్లో ఒక భగవద్గీత శ్లోకం నేర్పించండి అయ్యా అంటే లేదు మనం సెక్యులరు, మనం అట్లాంటివి నేర్పించొద్దు, నేర్పిస్తే ఇతర మతాల వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాని పరిస్థితి. మన దేశంలో మన దేవుడి గురించి మనం మాట్లాడడం అనేది యాంటీ సెక్యులర్ కూడా ఎలా అవుతుంది అనేది కూడా ఒక్కోసారి అర్థం కాని పరిస్థితి. అండ్ ఈరోజు చాలామంది హిందువులు కూడా సెక్యులర్ అని చాలా పవిత్రంగా మాట్లాడతారు, మేము సెక్యులర్ అని. మరి ఈరోజు అమెరికా తన ట్రూ కలరు, అక్కడ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, లా ఆఫ్ జస్టిస్ ఉంది, తర్వాత రిలీజియస్ ప్రాక్టీస్కి సంబంధించి ఫ్రీడమ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అయినా కూడా ఒక అమెరికాకు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన సెనేటర్ ఈ మాట మాట్లాడితే ఈ ఫలానా సెక్యులర్ వాదులు ఏం సమాధానం చెప్తారు? ఇదొక క్వశ్చన్. ఇక మన దేశంలో మనం సనాతన ధర్మాన్ని మెయింటైన్ చేస్తూనే, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూనే ఇతర మతాల పట్ల పరమత సహనంతో మనం ఉంటూ ఉన్నాం. మనకు తెలుసు సనాతన ధర్మం అనేది ఎంత సనాతనమైంది, ఎంత పురాతనమైనది అనేది. ఇప్పటికీ కూడా మనం దాన్ని ఫాలో అవుతూ వస్తున్నాం. నిన్న పుట్టిన మతం, మొన్న పుట్టిన మతాలని కూడా మనము ఆదరిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మైనారిటీ వర్గాల్లో ముస్లింలు వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు, అల్లా అంటూ వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు, హ్యాపీగా చేసుకుంటారు వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళు రిలీజియస్ ప్రాక్టీస్. అండ్ క్రైస్తవులు వాళ్ళ యేసుక్రీస్తును హాయిగా చక్కగా గొలుచుకుంటారు, ఎంతో భక్తితో గొలుచుకుంటారు. అండ్ చాలా దేవుళ్లను కూడా మనం ఆకళింపు చేసుకున్న సనాతన ధర్మం మనది, సనాతన దేశం మనది. అలాంటి దేశాన్ని వీడు ఈరోజు ఫాల్స్ స్టాచ్యూ, ఫాల్స్ హిందూ గాడ్, వీఆర్ ఎ క్రిస్టియన్ నేషన్ అని కూడా అన్నాడు. వీఆర్ ఎ క్రిస్టియన్ నేషన్, అతను క్రిస్టియన్ నేషన్ అని చక్కగా చెప్పుకున్నాడు. దీనికి తోడు ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే, ఐఎమ్ జస్ట్ కాలింగ్ ఇట్ వాట్ ఇట్ ఈజ్ అన్ ఐడల్, అంటే ఓన్లీ విగ్రహం. యు మే నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్ బట్ మీ. ఇది ఎక్సోడస్ చెప్పిన మాట. ఏమన్నాడు అంటే, ఇతను కోట్ చేస్తున్నాడు, యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్ బట్ మీ, యూ మస్ట్ నాట్ మేక్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్ ఐడల్ ఆఫ్ ఎనీ కైండ్ ఆర్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద హెవెన్స్ ఆర్ ఆన్ ద ఎర్త్ ఆర్ ఇన్ ద సీ అని చెప్పి ఎక్సోడస్ 20:3-4. సో ఇది చెప్పాడు అని చెప్పి ఈయన పోస్ట్ చేశాడు. తర్వాత దే ట్రేడెడ్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఫర్ ఎ లై. అబద్ధం కోసం అబద్ధం. దే ట్రేడెడ్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఫర్ ఎ లై, ఒక అబద్ధం కోసం. ఏంటంటే, సో దే వర్షిప్డ్ అండ్ సర్వ్డ్ ద థింగ్స్ గాడ్ క్రియేటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద క్రియేటర్ హిమ్సెల్ఫ్ హూ ఈజ్ వర్త్ ఆఫ్ ఎటర్నల్ ప్రైజ్. ఆమెన్. రోమన్స్ 1:25. అంటే వీళ్ళందరూ కూడా విగ్రహాలను కొలవడం మొదలుపెట్టారు, ఇతరత్రా వస్తువులను కొలవడం మొదలుపెట్టారు, కానీ వీటన్నింటినీ క్రియేట్ చేసిన దేవుణ్ణి మర్చిపోయారు అని అన్నాడు. ఇక మరి ఇంత పెద్ద మాట నిజంగా అంటే మనం, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. మనము దేవుడి విగ్రహాన్ని కొలుస్తూ దేవుణ్ణి మర్చిపోయాము అని చెప్పడం, ఇక గాడిదకేం తెలుసు గంధపు వాసన అన్నట్టు. మనం దేవుణ్ణి కొలుస్తున్నామా, దేవుడి విగ్రహాన్ని కొలుస్తున్నామా? ఆ దేవుడి ప్రతిరూపమే విగ్రహం అన్నట్టు మనం కొలుస్తున్నాం, అది దేవుడికే వెళ్తుంది. అంతేగాని ఒక విగ్రహాన్ని మనం కొలవట్లేదు, దేవుణ్ణి కొలుస్తున్నాం. అన్నిట్లల్లో దేవుణ్ణి చూస్తూ ఉన్నాం. మనం ప్రతి వస్తువులో, రాయిలో, రప్పలో దేవుణ్ణి చూస్తాం. అంటే రాయి దేవుడు కాదు, దేవుడు యొక్క ఎనర్జీని,
ఆ రాయి రిప్రజెంట్ చేస్తోంది అనేది. వాడికి ఆ మాత్రం తెలియకపోతే మనం క్లాసులు పీకడం తప్ప ఏమీ చేయలేము. అలాంటి అమాయకులను మనం ఏమీ చేయలేము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం తిట్టుకోవాలండి. ఎందుకంటే ఈరోజు కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్ ఇలాంటి ప్రాంతాల్లో, ఇట్లాంటి ఏరియాస్‌లో మనందరం లక్షల్లో ఉంటున్నాం. ఇప్పుడు నేను నోట్ చేసుకున్న లెక్క ప్రకారం 2025 జాగ్రన్ జోష్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే 5.4 మిలియన్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ ఇన్ యూఎస్. యూఎస్‌లో 5.4 మిలియన్లు అంటే దాదాపు 50 లక్షలకు పైచిలుకు భారతీయులు అమెరికాలో ఉన్నారు. 50 లక్షల మంది అమెరికాలో ఏం చేస్తున్నారండి అసలు? అమెరికాను డెవలప్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి బ్రెయిన్ డ్రైన్ అన్నాం, డాలర్ డ్రీమ్స్ అన్నాం, అయిపోయింది. 50 లక్షల మంది. అండ్ ఇండియన్ అమెరికన్స్ ఆర్ సెకండ్ లార్జెస్ట్ ఏషియన్ అమెరికన్ గ్రూప్. ఏషియన్ అమెరికన్ గ్రూప్లో సెకండ్ లార్జెస్ట్ ఏది అంటే ఇండియన్సే. సో అటువంటి పెద్ద ఎథనిక్ గ్రూప్ మనం ఉన్నాం అక్కడ. అండ్ ఈరోజు ప్రతి సంవత్సరం 3,31,602 మంది 2023-24 లెక్క ప్రకారం 3,31,602 మంది అమెరికాకు వెళ్ళారు చదువుకోవడానికో, ఉద్యోగం చేయడానికో, ఏదో ఒక రూపంలో. సో H1B వీసా విషయంలో 70% మనవాళ్లే ఉన్నారు. చైనా 12% మాత్రమే ఉంది. వాడికి తెలుసు ఎంత పంపించాలి, ఎంత ఆపుకోవాలని. సరే, వాడికి తెలుసో తెలియదు, మనకు మాత్రం తెలియదు. 70% మంది అటే పోతున్నాం. అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్లో మనం 3rd ప్లేస్లో ఉన్నాం. మెక్సికో, క్యూబా తర్వాత భారత్. గ్రీన్ కార్డ్ హోల్డర్స్లో ప్రతి సంవత్సరం దాదాపు 50,000 మందికి గ్రీన్ కార్డు ఇస్తూ అలా సంఖ్య పెరుగుతూ వస్తోంది. 60,000 చిల్లర ఉంది ఈ సంవత్సరం, 70,000కు చేరువలో ఉంది గత సంవత్సరం. ఇది మన లెక్క. ఇంతమంది పొలోమని ఇక్కడ ఏదో ఏమీ లేదన్నట్టు, మనం ఏదో సౌత్ ఆఫ్రికాలో అడుక్కు తిన్నట్టు, మనకు సొమాలియా లాగా భోజనానికి కూడా మనకు గతి లేదన్నట్టు, డాలర్ డ్రీమ్స్ చేసుకుంటూ, మనం ఒక దేశము, ధర్మము, ధర్మార్థ కామోక్షాలని చెప్పుకుంటూ కూడా అతిగా మనం ఆవేశపడి అమెరికాలకు వెళ్ళి అమెరికా అనే దేశాన్ని మనం బాగు చేసి ఈరోజు మన దేశం 4వ ప్లేస్లో ఉంది, అమెరికా 1st ప్లేస్లో ఉంది. ఈరోజు మన దగ్గర గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ అక్కడికి వెళ్ళి డాక్టర్లుగా స్థిరపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నెంబర్ 1 డాక్టర్స్ అక్కడ వాళ్ళంతా కూడా అమెరికన్సే ఉన్నారు. కానీ ఇప్పుడు డాక్టర్స్ వెళ్ళట్లేదు. ఆఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా కూడా సైబర్ కూలీల్లాగా అక్కడ బతికేస్తున్నారు. టాప్ ప్లేస్లో సత్యానాదెళ్ళ, సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు ఊడిగం చేస్తున్నారు అమెరికాకు. మొన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పిలిచి వాళ్ళందరినీ డాన్ లాగా బెదిరిస్తే, పెద్దన్న కాదు డాన్ లాగా బెదిరిస్తే $600 బిలియన్ పెట్టుబడి పెడతామని చెప్పి వీళ్ళు భయపడుతూ వణుకుతూ అతనికి మాటిచ్చిన సందర్భం. కొన్ని వేల కోట్లు క్రియేట్ చేసి అమెరికా మొహాన కొడుతున్నారు మన దేశాన్ని నుంచి, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. ఈరోజు వాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకోవాలి. అమెరికాలో ట్రంప్ ఇంత దరిద్రం చేస్తున్నా కూడా సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు, లేకపోతే సత్యానాదెళ్ళ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ మన భారతీయులు. మనము ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటున్నాం. మన భారతదేశాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అఫ్కోర్స్ మన భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ట్యాక్స్ల విషయంలో, గవర్నమెంట్స్ విషయంలో చాలా డిస్కషన్ ఉంది. చాలా మనకు నిజంగా బ్రెయిన్ డ్రైన్ అవ్వడానికి కారణం మన దేశమే అని చెప్పాలి ఒక్కో సందర్భంలో. సో అయినప్పటికీ కూడా ఏ దేశంలో సమస్యలు లేవు చెప్పండి? ఏ దేశంలోనైనా సమస్యలు ఉంటాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఎట్లా ఉన్నాయి సమస్యలు? అంతకంటే దౌర్భాగ్యం అయితే భారత్లో లేదు. అయినప్పటికీ మనం అక్కడ ఉండి ఆ దేశాన్ని బాగు చేసుకుంటూ, అక్కడ అరగని మైదా పిండి తిండి తింటూ, చివరికి వాడితోటే మనం తిట్లు తినుకుంటూ, ఆఖరికి వాడు మన దేవుణ్ణి కూడా తిట్టే పరిస్థితికి, మరి ఇదే అమెరికా, పాకిస్తాన్ కాఫిర్లు అంటారు. పాకిస్తాన్లో వాళ్ళ మతాన్ని కొలవని వాడు కాఫిర్. వానితో అబద్ధమాడొచ్చు, వాడిని ప్యాంటు జిప్పు విప్పి వాడు మనవాడా కాదా చూసి కూడా భారత్లోకి వచ్చి కాల్చొచ్చు. ఇలాంటి వాటిని అలెగ్జాండర్ డంకెన్ అనే గుడ్డివాడికి కనబడట్లేదా పాకిస్తాన్ లాంటి దేశం? ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం కనబడట్లేదా? తాలిబన్లు ఎంత అరాచకం చేస్తున్నారనేది. సిరియా లాంటి దేశం కనబడట్లేదా? ఎంత అరాచకం జరుగుతుంది? ప్రభుత్వాలనే మార్చిపడేస్తున్నారు. బంగ్లాదేశ్ లాంటి దేశం కనబడట్లేదా? ప్రభుత్వాలనే మార్చిపడేస్తున్నారు రెజీమ్ చేంజ్ అని. సిగ్గు లేకుండా భారతదేశము మీద అక్కసు వెళ్ళగక్కడం, వాళ్ళ దేవుళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కడం. మరి అక్కడ హిందూ సంఘాలు కూడా దీని మీద విపరీతమైన ఆగ్రహం వ్యక్తపరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ప్రభావం చూపెడుతుంది. మనము ట్రంప్ను నెత్తికెత్తుకున్నాం. నిజానికి బైడెన్ కంటే మంచివాడు ట్రంపు, కొంత మంచిగా ఆలోచిస్తాడు భారత్ గురించి అని నమ్మి మోసపోయాం. కానీ అదే ట్రంప్ ఈరోజు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఆ ముసుగులో భారత్ని తొక్కిపడేస్తున్నాడు. ఎందుకంటే ఆ కోపమంతా నిజానికి అది మోదీ మీద కావచ్చు, లేదా భారత్ మీద కావచ్చు, ఎదుగుతున్న ప్రతి దేశం మీద అమెరికా పెత్తనం కావచ్చు. ఖచ్చితంగా మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. టారిఫ్స్ అన్నారు, H1B అన్నారు, కల్చరల్గా కూడా దొక్కుతున్నారు. ఇక ముందు ఇంకెలా తొక్కుతారో మరి చూడండి.
సో ఈ అంశంపై మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దయచేసి ఒక భారతీయుడిగా 100% కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా దయచేసి షేర్ చేయండి. ఈ వీడియో నేను ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా సేకరించుకొని మన వాళ్లకు ఈ మెసేజ్ అందాలనే ఉద్దేశంతో చేస్తున్నాను ఆంధ్రప్రభ వేదికగా. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్, అవేర్నెస్ కూడిన వీడియోస్ అందిస్తూ ఉంటాం. అండ్ ఈ వీడియోని దయచేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేసి చూడమనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.